ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఈ పాట చాలా భిన్నంగా ఉంది. అప్పటికి ఉన్న పాటల్లో భిన్నంగా అనిపించింది. ఒక క్లాసిజం ఉన్న పాట. ఇంతవరకు నేను ఊహించగలిగాను ఈ పాట ఇట్ విల్ మేక్ అ గుడ్ ఇంపాక్ట్. ఆడియన్స్ విన్న వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది అన్నంతవరకే నా యొక్క ఊహ ఉండింది. ఆ కాలంలో ఇది తెలుగు వాళ్ళకి చాలామంది తెలియదు అనమాట. చెప్పాలి, ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. నేను బాలుగారు ఆ టైంలోనేమో ఎక్కువ ఆయన కొంచెం వాయిస్ ట్రైన్ ఉండడం వలన సాయంకాలం 6 పైన ఏ పాట పాడరు ఆయన. అంటే ఏ పాటలైనా మార్నింగ్ టు ఈవినింగ్ వరకే. 6 తర్వాత ఆయన వాయిస్ స్ట్రెస్ తీసుకొని మళ్ళీ మర్నాడు పాడడం. ఇది ఆయనకి వోకల్ కార్డ్ కొంచెం ఇబ్బంది వచ్చిన సమయంలో అనమాట. ఈ పాట రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ టైం అనమాట. కాబట్టి ఆయన ఆవేళ నాకు ఇంకో పాట పాడారు, వేరే సినిమాకి వేరే పాట పాడారు. పాడి 5:30 అయింది, ఆ పాట అయిపోయింది. ఇంకా ఆయన పెట్టి బేడ సర్దుకొని బయలుదేరడానికి రెడీ అవుతుంటే నేను చెప్పిన ఇంకో పాట ఉంది, పాడలేరు. నీకు తెలుసు కదా విద్య, రేపు వచ్చి పాడతాను. నేను పర్వాలేదు రేపే పాడదాం, ఏం అవసరం లేదు, కానీ ఒకసారి పాట వినేసి వెళ్ళిపోండి. ఎవరు పాడారు? డ్యూయట్ అని అడిగాడు. అవును, జానకమ్మ గారు పాడారు. అప్పుడు రికార్డ్ అయిపోయింది జానకి గారు. ఆవిడది తీసాను, ఆల్రెడీ తీసి ఆవిడ వర్షన్ ఉంది. ఈయన పాడాల్సింది ఉందన్నమాట ఇంకా బ్యాలెన్స్. అంటే అవునా సరే అని చెప్పేసి ఆయన మేనేజర్, అప్పుడు విఠల్ కదా కూడా, ఇప్పుడు విఠల్ ఉండేవాడు. విఠల్ బ్యాగ్ పెట్టే అని చెప్పేసి కారుకు పంపించాడు. ఆయన లోపలికి వచ్చి కూర్చున్నాడు. పాట ప్లే చేసాం. విన్న తర్వాత ఇలా తలకాయ దించుకున్నారు ఒక 5 నిమిషాలు. విఠల్ బ్యాగ్ తీసుకున్నాను. ఈ పాట ఇవాళ పాడకుండా వెళ్తే నేను పాపం చేసిన వాడిని అవుతానని చెప్పేసి లోపలికి వెళ్ళి 6:15కి మొదలెట్టి 11:30 దాకా పాడారు ఆ పాటను. ఇది చాలామందికి తెలియదు, నేను చెప్పాలి. ఎందుకంటే బాలుగారు సూపర్ ఫాస్ట్గా పాడతారు కదా. ఆ పాటను పాడేశారండి ఆయన, గంటలో పాడేశారు ఆయన. ఆయనకి తృప్తి లేదు. ఆయనకి ఏమిటంటే ఇంకా నేను బాగా పాడాలని 11:30 దాకా. నేను అన్నాను, చాలు బాగా వచ్చే చాలా టేకులు ఉన్నాయంటే, విజయ్ ఊరినే ఉండు, నేను పాడుతుంటాను, నువ్వు కావలిస్తే అన్నీ ఆఫ్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను పాడుతూనే ఉంటానని చెప్పి ఆయన 11:30 దాకా పాడారు. పాడిన తర్వాత ఆ టైంలో కొంచెం ఆయన భారీగా ఉండేవాడు మనిషి, హెవీ పర్సనాలిటీ. పాడేసి అందరం ఓకే అన్నాం. అందరికీ చాలా హ్యాపీ ఆయన పాడిన విషయం. 11:30కి లోపలికి వచ్చాడు. ఆయన వస్తూనే మోకాళ్ళ మీద పడిపోయాడు. మోకాళ్ళ మీద పడిపోయి 2 చేతులు ఎత్తి, ఈ పిక్చర్ డైరెక్టర్ మీరు, ప్రొడ్యూసర్, ఒక పాఠకుడికి దొరికే పాట చాలా అరుదైన పాట అది. ఇక్కడ మేము కురించి మల్లర్ అంటారు తమిళ్లోని. అంటే 12 years వన్సే ఒక పుష్కరానికి ఒకసారి పూస్తుంది అనమాట పువ్వు. అది ఇక్కడ ఉన్న అటువంటి పువ్వు లాంటి పాట ఇది. ఎప్పుడో చాలా అరుదుగా వచ్చే పాటని మీరు చిత్రీకరణ చేసినప్పుడు ఇది ఎల్లకాలం నిలిచిపోయే పాట. దీన్ని చిత్రీకరణ మీరు చేసినప్పుడు మాత్రం ఎటువంటి అశ్లీలత లేకుండాను ఎప్పుడు ఎవరు చూసినా సరే చాలా రమ్యంగా మీరు, ఇట్స్ ఎ లవ్ సాంగ్ డ్యూయట్, కానీ దాన్ని చాలా నాగరికతతో మీరు తీయండి, అశ్లీలత వద్దు దయచేసి. ఇది నా మాటగా మీరు మన్నించి ఈ టైప్లో ఈ ఒక సాంగ్ మాత్రం అలా పిక్చర్ వచ్చేది. మిగతా సాంగ్లు ఎలాగైనా తీసుకోండి, కానీ ఈ ఒక పాట మాత్రం ఇది ఎల్లకాలం నిలిచిపోయే పాట. ఎప్పుడు ఈ పాటని చూసినా మనకి మనసును రంజింపజేసే విధానంగా ఉండాలి పిక్చరేషన్ చెప్పి, ఇది నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ అని చెప్పి లేచి నించుని నన్ను కౌగిలించుకొని ఒక గంట సేపు మాట్లాడుకుని ముచ్చరించుకొని 12:30కి వెళ్ళారు ఆయన. ఆయన అంత దీర్ఘదర్శనం. ఇవాళకి ఆ పాట రికార్డ్ చేసి 30 years అయింది. కానీ ఇవాళకి ఆ పాట తాలూకా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వినిపించిన వెంటనే తమిళనాట కాదు, ఎక్కడ ఎవరున్నా సరే, ఏ దేశంలోనే సరే, తమిళియన్స్ ఉన్నారంటే దట్ సాంగ్ డిమాండ్స్ అండ్ కమాండ్స్ రెస్పెక్ట్. ఒక ప్రార్థనా గీతం ఉన్నాగా వాళ్ళకి. అది అంత పెద్ద ఇంపాక్ట్ చేసింది. ఇట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ ఆల్సో. ఇట్ మేడ్ మై మార్క్. అంటే సో అండ్ సో హెస్ అరైవ్డ్ ఆన్ ది సీన్ అన్నట్టుగా అన్నమాట. అంతే, మీ ముద్ర, నా ముద్రగా తయారైంది. అది 30 ఏళ్ళు 3 దశాబ్దాలు అయిపోయింది కదా. జానకి గారు ఏమన్నారు సార్ దానికి? జానకి గారు ఏమనలేదు. ఆవిడ పాడినప్పుడు బాగుంది పాట అన్నారు, అంతవరకు పాడేసి వెళ్ళిపోయారు. ఆవిడ అంటే హాఫ్ పోర్షనే కదా ఆవిడకి, అందులో సగమే పాడారు, కరెక్షన్ చేస్తూ ఆవిడ పాడేసి వెళ్ళిపోయారు.